40 ఏళ్లు కాంగ్రెస్తో అనుబంధం ఉందని తెలిపారు. జీవన్ రెడ్డికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని బట్టి విక్రమార్క అన్నారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వంలో వినియోగించుకుంటామని తెలిపారు. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆస్తి, సీనియర్ గా నాయకులు. 83లోనే వారు చట్టసభలు పోటీ చేసినటువంటి నాయకులు. ఇప్పటి వరకు చట్టసభల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చట్టసభలో ఉన్నటువంటి నాయకులు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధరబాబు చర్చలు సఫలమయ్యాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. నాగేంద్ర, 2 రోజులు జీవన్ రెడ్డి ఎపిసోడ్కి ఇంక తెరపడ్డట్టేనా? లోకల్గా ఉండే కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారు? జీవన్ రెడ్డి ఇంకా ఏం చెప్పారు? థ్యాంక్ యూ సతీష్. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి చేరికల అంశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగానే అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆ అంశాన్ని కూడా ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది. తన అనుచరులతో అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా చెప్పిన తర్వాత నిన్న ఆయన నియోజకవర్గం కేంద్రంగా మంత్రి శ్రీధరబాబు అదేవిధంగా ఇతర నాయకులంతా కూడా భేటీ అయినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గకుండా నేను నా రాజీనామా చేస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. తాజాగా ఈ రోజు కూడా హైదరాబాద్ లో ఆయన బేగంపేట ఆయన నివాసంలో ఆయన అధికారులతో భేటీ అయ్యారు. తర్వాత అలాంటి మంత్రులు మరొకసారి బట్టి విక్రమార్క అదేవిధంగా శ్రీధరబాబుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఆయన నివాసానికి చేరుకొని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి మీ అవసరం చాలా ఉంది, ప్రభుత్వాన్ని నడపడంలో మీ అనుభవాన్ని తప్పనిసరిగా వినియోగించుకుంటామనేటటువంటి అంశాన్ని బట్టి విక్రమార్క గానీ అదేవిధంగా శ్రీధరబాబు గాని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇంతసేపు దాదాపు 1 అవర్స్ పైగా కూడా జీవన్ రెడ్డితో భేటీ అయినప్పటికీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనంటూ కూడా ఆ నేతలకి తన అభిప్రాయం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తర్వాత ఆ భేటీ ముగిసిన తర్వాత బట్టి విక్రమార్క వెళ్ళిపోతూ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాలా సీనియర్ నేత, అలాంటి నేతకు ఆయన గౌరవానికి భంగం కలగకుండా పార్టీ సముచిత స్థానం ఇస్తుంది, అదేవిధంగా ఆయనకి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని వదలొద్దు అనేటటువంటి అంశాన్ని జీవన్ రెడ్డికి తెలియజేశామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని అధిష్టానానికి తీసుకెళ్తాం, త్వరలోనే మీకు సముచిత స్థానం కల్పిస్తామనేటటువంటి అంశాన్ని కూడా బట్టి విక్రమార్క చెప్పినట్లుగా కూడా ఆయన మీదైతే చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ మరోవైపు మండల్ చైర్మన్ అందుబాటులో లేడు, అందుబాటులోకి రాగానే నా నిర్ణయం ఏంటనేది చెప్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన రాజీనామాకి కట్టుబడి అనేటటువంటి అంశాన్ని కూడా మరోసారి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇన్ఛార్జ్ దీర్ఘాస్ మున్సితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆయనతో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరంగా కనబడుతుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.